హాయ్ అండి. ఏదైతే వైసీపీ వెన్నుపోటు దినంగా ప్రకటించుకొని ఏదైతే చేశారో వాళ్ళైతే కొంతమంది నాయకులు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి చేశారు. చాలామంది నాయకులు జగన్మోహన్ రెడ్డి బయటికి రాలేదు. కానీ దీనికి వ్యతిరేకంగా అయితే టీడీపీ వచ్చేసి జగనాసురు పాలన ముగిసిపోయి దాదాపు సంవత్సరం కాలం పూర్తయిందని అయితే ఒక రాక్షసుడితోటి జగన్మోహన్ రెడ్డి అయితే పోల్చడం చూసాం మనమైతే. మంచి విషయం. ఎందుకంటే జగన్ ఒక రాక్షసుడు అనుకుని ఆయన పాలన వదిలేసి మీకు దాదాపు కూటమికి 164 సీట్లు అయితే మీకైతే ఇవి ఇచ్చారు. ఎందుకు? సూపర్ సిక్స్‌ని చూసి. అదే కదా మెయిను. మద్యం రేట్లు తగ్గిస్తా అని చెప్పారు. మద్యం రేట్లు అలా ఉన్నాయి. ఏదో చీప్ లిక్కర్ రూ. 90 ఒకటి తెచ్చారు తప్ప మిగతా మద్యం రేట్లు పెద్దగా డిఫరెన్స్ అయితే నాకైతే కనిపించలేదు. ఆ తర్వాత సూపర్ సిక్స్ అమలు చేస్తా అని చెప్పారు. సంవత్సర కాలం పూర్తయింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. చూస్తుండగానే దాదాపు జూన్ నుంచి జూన్‌కి వచ్చేసాం మనమైతే. సంవత్సర కాలం పూర్తయింది. వీళ్ళు చెప్పిన సూపర్ సిక్స్‌లు ఒక్కటంటే ఒక్కటైనా అమలు చేశారు చెప్పండి ఒక్కసారి. మరి ఈరోజు జగనాసుర పాలన ముగిసిపోయిందని, సంవత్సర కాలం పూర్తయిందని చెప్తున్నారు. రాక్షసులతో జగన్మోహన్ రెడ్డి పోల్చారు. మరి ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి గవర్నమెంట్ కావచ్చు, లేకుంటే టీడీపీ ఇచ్చిన సూపర్ సిక్స్ కావచ్చు, ఏం చేశారని ఈరోజు జగన్ని రాక్షసుని అనాలి మనం చెప్పండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే నవరత్నాలు ప్రకటించిన మొదటి నెలలోనే, రెండో నెల నుంచే నవరత్నాలు అయితే ఆరంభించేశాడు. తల్లికి వందనం కావచ్చు, లేకుంటే రైతు భరోసా కావచ్చు, ఇమీడియట్గా అకౌంట్లో అయితే డబ్బులు వేయడం చూసాం. కానీ ఈరోజు చూసుకుంటే వీళ్ళైతే సూపర్ సిక్స్ ప్రకటించారు. తల్లికి వందనం ఇప్పుడు సంవత్సర కాలం అయింది, రూపాయి వేశారు డబ్బులు. అలానే రైతు భరోసా ఏదైతే అన్నదాత సుఖీభవ అని పేరుతో వచ్చారు, అది రూపాయి డబ్బులు వేశారు. అలానే ఆడవాళ్ళకి 1500 నెల నెల వేస్తామని చెప్పారు. 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి. మరి ఆ డబ్బులు వేశారా? లేదు. ఉచిత బస్సు అన్నారు, సంవత్సరం అయిపోయింది. అదుగో ఇదిగో అన్నారు. ఏమైనా ఉచిత బస్సు ఆడవాళ్ళకి ఫ్రీగా ఏమైనా ఎక్కించారా? లేదు. మరి ఎందుకు మరి జగనాసురు పాలన అంతగా చెడ్డగా అనిపించింది? ఈరోజు టీడీపీ పాలన అంత బాగుందని అనిపిస్తుంది. టీడీపీ వాళ్ళకి కార్యకర్తలు, ఎందుకంటే టీడీపీ కార్యకర్తలే విరక్తి చెందారు. ఎందుకంటే సూపర్ సిక్స్ ఒక్కటంటే ఒక్కటని అమలు చేసినా వాళ్ళు కొంచెం తలెత్తుకొని తిరిగి ఉండేవాళ్ళు టీడీపీ వాళ్ళు. కానీ ఈరోజు చూసుకుంటే ఒక్కటి కూడా అమలు చేయడంతో టీడీపీ కార్యకర్తలు అయితే తలంచుకొని రూరల్ మధ్యలో అయితే తిరుగుతూ ఉన్నారు. ఇది టీడీపీకి అర్థం కావట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు చెప్పాడు. నవరత్నాల్లో ఏదంటే నలిసి 90% పూర్తి చేశాడు. కరోనా టైంలో చూసుకుంటే మీరు దాదాపు 2020, 21, 22 ఈ టైంలో కరోనా బాగా విజృంభిస్తున్న టైంలో కూడా ఆయన ఎక్కడ కూడా పింఛన్లు ఆపలేదు. అలానే తల్లికి వందనం ఎక్కడ ఆపలేదు. మిగతా రైతు భరోసా ఎక్కడ ఆపలేదు. అంటే అంత కరోనా టైంలో కూడా డబ్బులు లేని స్థితిలో కూడా ఆయన అయితే నవరత్నాలు అయితే ఫుల్ఫిల్ చేశారు తప్ప ఎక్కడ కూడా ఆపకుండా ఆయన అయితే డబ్బులు ఇవ్వడం చూసాం. కానీ ఈరోజు ఏదైతే కూటమి గవర్నమెంట్ సూపర్ సిక్స్ తోటి ముందుకు వచ్చిందో, సంవత్సర కాలం పూర్తి చేసుకున్నప్పటికీ ఒక్కటంటే ఒక్క పథకం కూడా చంద్రబాబు నాయుడు అయితే ఇవ్వలేకపోయాడండి. ఇది క్లియర్గా టోటల్గా ఫెయిల్యూర్ అనుకోవచ్చు ఒక రకంగా సీఎం చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఇవ్వగలిగింది. ఈరోజు ఇంత అనుభవం ఉన్న 40 సంవత్సరాల పార్టీ, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు ఇవ్వలేకపోయాడంటే మరి మీరేం అర్థం చేసుకోవాలి అంటే, ఇంకా ఏమనంటే రాష్ట్రాన్ని బాగుపరుస్తున్నాం, రాష్ట్రాన్ని బాగు చేస్తున్నాం. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి మన గతంలోకి తీసుకెళ్ళిపోయాడని అయితే చెప్పుకొస్తారు. ఇంతకు మించి ఏం చెప్పరండి. మరి సూపర్ సిక్స్ ఎందుకు ఇచ్చినట్టు? మీరు సూపర్ సిక్స్ తోటే కదా ముందుకు వచ్చింది, మేనిఫెస్టోలో పెట్టుకొని ఈ పథకాలు మేము ఇస్తున్నామని కదా ప్రజల దగ్గర ఓట్లు తీసుకున్నారు. అందుకే కదా 164 సీట్లు మీకు ఇచ్చింది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డికి 151 ఇస్తే మీకు దాదాపు కూటమి గవర్నమెంట్కి 164 సీట్లు అయితే ఇవ్వడం చూసాం. మరి అన్ని సీట్లు ఇచ్చిన ప్రజలను అయితే ఖచ్చితంగా మోసం చేసినట్టే కదా. ఈ సంవత్సర కాలంలో కనీసం 2 పథకాలన్నా మీరు ఇంప్లిమెంట్ చేశారంటే ఒక్క పథకం కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ జగనాసురు పాలనకి ముగిసి సంవత్సర కాలం పూర్తిందని ఈరోజు అయితే సంబరాలు చేసుకుని అయితే టీడీపీ అయితే చెప్తా ఉంది. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే టీడీపీ లేకుంటే సీఎం చంద్రబాబు నాయుడు అయితే టోటల్గా ఫెయిల్ అయ్యాడని అయితే నాకైతే అర్థమవుతుందండి క్లియర్గా. ఆయన మరి మిగతా కొన్ని రోడ్లు బాగానే వేస్తున్నారు, కొన్ని రోడ్లు అయితే స్టార్ట్ చేశారు. కానీ చాలామంది అంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినట్టు శాంక్షన్ చేసిన రోడ్లు తప్ప స్టేట్ గవర్నమెంట్ కాదని అయితే చెప్పుకొస్తున్నారు. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 164 సీట్లు వచ్చిన మాత్రాన రేపు పొద్దున విజయం మళ్ళీ మంది అనుకుంటే నెక్స్ట్ పీరియడ్ అది అపోహ అవుతుంది. ఎందుకంటే మనం చూసిన జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చి ఈ రోజున ఆయన 11 సీట్లకి కూర్చోబెట్టారు. రేపు పొద్దున మన పరిస్థితి కూడా ఎలా ఉంటుందని కొంచెం ఊహించుకోవాల్సి ఉంటుంది. ప్రజలకు చెప్పిన ఏదైతే హామీలోనే ఆయన నెరవేర్చి మీరు ముందుకైతే వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళకపోతే మటుకు ఖచ్చితంగా ముందు రాబోయే కాలంలో చాలా కొంచెం ప్రజల నుంచి వ్యతిరేకత అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. చూద్దాం మరి. దీన్ని గ్రహించి చంద్రబాబు నాయుడు గారు కొంచెం త్వరగా రియాక్షన్ తీస్తారని చూద్దాం. జూన్లో మరి రైతు అన్నదాత సుఖీభావ వేస్తానని చెప్తున్నారు. 20వ తారీఖు అనుకుంటా, 20వ తారీఖు అయితే అన్నదాత సుఖీభావ అకౌంట్లో వేస్తామని చెప్తున్నారు. అలానే స్కూల్ స్టార్ట్ అయ్యేలోపు మీరు ఇది కూడా తల్లికి వందనం కూడా వేస్తామని చెప్తున్నారు. చూద్దాం మరి ఏం జరగవద్దు. ఈ 2 కనుక ఈ నెల వేస్తే కొంచెమన్నా పరువు దొక్కుతుంది కూటమి గవర్నమెంట్కి.